అసెంబ్లీ ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని మీరు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మీ అక్రమ సంబంధం గురించి నేను మాట్లాడను అయినా రావచ్చు, నీ భార్య గురించి నేను మాట్లాడను అయినా రావచ్చు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముమ్మాటికి కరెక్టే. అది వాస్తవం అంటారా? జగన్మోహన్ రెడ్డి అక్రమ సంబంధం ఉన్నాయి? నాకు సంబంధం లేదండి, నేను అదే చెప్పింది. ప్రశ్నించమని చెప్పి అన్నారు కదా. వాళ్ళు అసెంబ్లీలో ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, లోకేష్ గారి పుట్టుకల గురించి, కార్లు మార్చినట్లుగా మారుస్తారు, స్టెప్నీలు ఉన్నారు, ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తారు, ఇలాంటి సంభాషణలంతా వాళ్ళు అసెంబ్లీ వేదికగానే చేశారు. అది మేము మాట్లాడాం, వాళ్ళు మాట్లాడిన దాన్ని మేము మాట్లాడమన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా మాకు సంబంధం లేదు, ఉన్నా లేకపోతే మేము మాట్లాడాం మహాప్రభు అసెంబ్లీకి రండి అన్నా నేను. దానికి వాళ్ళు గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుకున్నట్లుగా విపరీతం. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే అసలు పాపం నేను ఏ మాట అనుకున్నాను, భారతిరెడ్డి గారిని పాపం బ్లేమ్ చేశారండి. నాకు సంబంధం లేదు అసలు, భారతిరెడ్డి గారు అనేది నా మైండ్ లో లేదు. ఆవిడ క్లియర్లీ నేను ఒకటే అన్నానండి, ఇదే చెప్తున్నాను ఓపెన్, ఇప్పుడు కూడా చెప్తున్నాను అదే. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి, ప్యాలెస్ లో ఉన్నటువంటి సంబంధాల గురించి, ప్యాలెస్ ఏతరుల గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డల పుట్టుకల గురించి, వీటి గురించి మేము వేటి గురించి మాట్లాడము. ఎందుకంటే అక్కడ క్లియర్గా అసెంబ్లీలో అదే మాట్లాడారు గతంలో. అది మేము మాట్లాడము అన్నందుకే అంత బాధపడిపోతే నువ్వు మాట్లాడావు, మరి ఎదుటోళ్ళు ఎంత బాధపడి ఉంటారు 5 ఏళ్ల పాటు? అసెంబ్లీలో పుట్టుకల గురించి మాట్లాడారండి క్లియర్లీ. ఆయన ఎవరు, వల్లభనేని వంశీ అనుకుంటాను, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ఇంకొకటి ఎవరు, ముగ్గురు క్లియర్ గా పుట్టుకల గురించి మాట్లాడారు అసెంబ్లీలో. ఎంత దారుణమైన పరిస్థితి అండి అది. ఒక ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక చట్ట సభలో, భవిష్యత్తు తరాలకు ప్రణాళికలు రచించాల్సినటువంటి ఒక చట్ట సభలో పుట్టుకల గురించి మాట్లాడారు. ఇంత నీచమైనటువంటి సంస్కృతి గతాలు ఏ ప్రభుత్వాలు చేయలేదు, ఇక మించి ఏ ప్రభుత్వాలు కూడా చేయవద్దు. వైసీపీకి దక్కింది ఆ ఘనతంతా కూడా. అది మేము మాట్లాడేవారు అమ్మన్నందుకు అసలు పీకేసుకున్నారండి బాబు. నాకు అర్థం కాలేదు ఎందుకని ఇంత పిచ్చోళ్ళు అయిపోతున్నారు. మరి మీరు అన్నది మేము అనమంటే అంత బాధేస్తుంది, మరి మీరు ఎట్టన్నారా బాబు? నాకు అర్థం కాలేదు నిజంగా, నాకు ఆశ్చర్యం వేసింది. అంత పెద్ద మాట నేను అన్నానా? మరి వీళ్ళు అన్నప్పుడు ఎందుకు అంత బాధ వీళ్ళకి రాలేదు? అయ్యో తప్పన్నామే మనం అని చెప్పేసి ఎందుకు వీళ్ళు రియలైజ్ రాలేదు? మళ్ళీ ప్రెస్ మీట్లు కూడా పెట్టారు బయటకు వచ్చి ఆ విషయం మీదే. వల్లభనేని వంశీ అనే ఒక అతను, అవి వద్దులేండి ఇంక పెద్ద మాట వచ్చేసింది, అతను అసెంబ్లీలో మాట్లాడింది కాక మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఆ విషయాల గురించి. ఎంత నీచమైన సంస్కృతికి దిగజారండి మీరు. అట్లాంటి సంస్కృతి మా దగ్గర లేదు. అసెంబ్లీకి రండి మేము రెడ్ కార్పెట్ వేస్తాము అంటే ప్రస్తావించము అంటూ ప్రస్తావించినటువంటి మాటకి మీరు అంత బాధపడితే, మీరు నిజంగా అన్నారే ఏమి, మీరు పుట్టినట్టు పుట్టలేదా? ఎన్డీఏ కూటమిల నాయకులు మీకు ఉన్నట్లు బాధలు వాళ్ళకు ఉండవా? ఆలోచనలు వాళ్ళకు ఉండవా? మీ దాకా వస్తే నొప్పి తెలిసిందా? అందుకే రాజకీయం ఎప్పుడు రాజకీయంగానే చేయండి, మీ ఇష్టరీతిగా చేయకండి ఎవరు కూడా. అది ఇవాళ ఎన్డీఏలో కూటమిలో ఉన్న నేతలు అన్నా సరే రేపు పొద్దున ఆ ఎఫెక్ట్ డెఫినెట్గా గెలుపు మీద పడింది. కాబట్టి ఎవరు అట్లాంటి ప్రస్తావనలకు వెళ్ళకూడదు. ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయాలు నడవాలి. ఎవరు రాయపేట ఫస్ట్ నుంచి కూడా అగ్రెసివ్గా ఫైట్ చేయడం, పార్టీ పరంగా పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. మీ ఆర్థికమైన పరిస్థితి ఏంటి? పార్టీకి సంబంధించి కష్టపడుతున్నారు, కృషి చేస్తున్నారు. ఫైనాన్షియల్ గా ఏంటి పరిస్థితి? అత్యంత సాధారణ. అసలు ఎక్కడ ఏ ఊరు ఏంటి? మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి మేడం? నాది ఒంగోలు పక్కన త్రాగుంటాను ఒక విలేజ్, మా అమ్మగారు ఊరు అది. నేను బై బర్త్ బీసీ వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయిని. తర్వాత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అబ్బాయిని చేసుకున్నాను ఎస్సీగా. పక్కనే ఉన్నటువంటి విలేజ్ ముక్తినతులపాడు విలేజ్, ఒంగోలు కిందకే వస్తాయి. అమ్మగారు ఊరు 1వ డివిజన్ కిందకి వస్తుంది, అత్తగారు ఊరు 2వ డివిజన్ కిందకి వస్తుంది. పక్క పక్కనే ఉంటాయి 2 ఊర్లు కూడా. అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. ఒంగోలులోనే నా చదువు కొనసాగింది. డిగ్రీ పొలిటికల్ సైన్స్ అండి, డిగ్రీ పొలిటికల్ సైన్స్. నాకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి మిడిల్ క్లాస్. మా వారు పొగాకు వ్యాపారం చేస్తారు. నేను మొన్నటి వరకు మార్కెటింగ్ మేనేజర్గా ఉండేదాన్ని. ఒక 1.5 year నుంచి వదిలేశాను. ఓన్లీ రాజకీయాల కోసం జాబ్ వదిలేసి ఇప్పుడు కంప్లీట్గా రాజకీయాలకే అంకితమై ఉన్నాను. నాకు 3 పిల్లలు, వాళ్ళు చదువుకుంటున్నారు. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. దీంట్లో పెద్దగా గ్రాఫ్లు వేసి చెప్పడానికి ఏమీ లేదు. నేనేదో అగ్రెసివ్గా ఉన్నాను కదా అని చెప్పేసి నాకేదో పెద్ద వెనకాల బ్యాక్గ్రౌండ్లు ఏమీ లేవు. చిన్నప్పటి నుంచి స్కూల్ ఏజ్ నుంచి కూడా కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటూ సొసైటీలో జరిగేటువంటి ఇబ్బందుల్ని కూలంకుషంగా అనాలిసిస్ చేసుకుంటూ ఇది ఎందుకు జరిగింది, ఇలా జరిగి ఉండొచ్చు కదా, ఇలా జరిగింది, ఇలా జరగడానికి కారణాలు ఏంటి అని ప్రతిదీ కూడా బోతద్ద పెట్టి పరిశీలించుకుంటూ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను పరిశీలించుకుంటూ ఉండేదాన్ని. అది పెళ్ళైన తర్వాత ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే బీసీ నుంచి ఎస్సీకి పడిపోయిన తర్వాత గ్రాఫ్ ఇంకా బాగా పడిపోయింది. లోపాలు వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఇంకా ఎక్కువగా తెలిసాయి. ఈ లోపాలను ఎక్కడ సరిచేయాలి, ఎలా సరిచేయాలని ఆలోచిస్తున్న క్రమంలో రాజకీయాలు ఒక్కటే మార్గం అనేది నాకు అర్థమైంది.
పోనీ ఇట్లాంటి మార్పు కోసం ప్రయత్నం చేసే పార్టీలు ఏమైనా ఉన్నాయా అంటే ఆ వయసులో ఏం కనిపించలేదు. రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ గారు కనిపించారు నాకు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా. ఆయన వెంట నడిస్తే నాలాంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇవాళ కాకపోయినా ఒక 10 ఏళ్ల తర్వాత 100% ఒక వ్యవస్థ అంటూ ఉండిద్ది, ఒక అభివృద్ధి అంటూ మా జీవితాల్లో ఉండిద్దని బలంగా నమ్మాను. కాబట్టి ఎన్ని దాడులు ఎదురైనా, ఎన్ని మాటలు ఎదురైనా, ఎన్ని వెన్నుపోట్లు ఎదురైనా ఇవాళకి ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నాను. ఇక మీదట కూడా ఆయనతోనే నడుస్తాను. ఎందుకంటే ఆయన మాత్రమే ఈ వ్యవస్థను మార్చగలడు. ఉద్యోగం తీసుకున్నట్టు మీరు ఎందుకు ఈ రాజకీయాల్లో రావాలని ఆలోచన వచ్చింది? చెప్పాను కదండి, వ్యవస్థలో ఎన్ని లోపాలు ఉన్నాయో క్లియర్గా అర్థమవుతూ ఉన్న క్రమంలో ఈ లోపాలను మార్చాలి అనేటువంటి ఒక సామాజిక స్పృహ ఎక్కువైపోయింది. ఆ టైంలో ఒక రాజకీయ పార్టీ దానికి ప్లాట్ఫామ్గా ఉండాలి. ఆ రాజకీయ పార్టీలో ఉంటేనే దీన్ని మార్చగలం అన్నటువంటి ఆలోచన వచ్చింది. ఆ రాజకీయ పార్టీ ఏది అనేది అవగాహన చేసుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం కనెక్ట్ అయింది. ఇంకా ఆయనతో పాటు రాజకీయంగా అడుగులు వేయడం మొదలైంది. మీరు ఈ రాజకీయాలు వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు, అంటే 19 నుంచి ఇంకొంచెం బాగా స్పీడ్ అయ్యారు కదా మాట పరంగా, కానీ ఈ ప్రభావం మీ పిల్లల మీద ఏమైనా పడిందంటారా? నా పిల్లల్ని ఇప్పటి వరకు బయటికి చూయించను, ఒకటి. రెండోది, అసలు రాజకీయాలు వాళ్ళని ఎట్టి పరిస్థితులు మాట్లాడేవని, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా వాళ్ళని చేయకొట్టనివ్వండి. కొంతకాలం గత కొద్ది రోజుల క్రితం అంటే మీ మీద కొన్ని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కానీ ఏమైనా బాధపడిన సందర్భాలు కానీ, ఎందుకు ఈ రాజకీయాలు, ఎందుకు అంటే మీరు మీ పరంగా ఎందుకు వచ్చామో ఈ రాజకీయాలకి, బురద మాకు అవసరం అనే ఎప్పుడు మీకు అనిపించిందా? నంబర్ ఆఫ్ టైమ్స్ అనిపించింది. బట్ పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేకపోయినా ఆయన పోరాడుతున్నాడు. నాకన్నా ఎక్కువ ఇబ్బందులు ఆయన ఎదుర్కొంటున్నాడు. బట్ ఇవాళ వ్యవస్థలో నాకు అవసరం, నాలాంటి వాళ్ళందరికీ అవసరం కాబట్టి నా కోసం నేను పోరాడకపోతే ఎలాగా అని చెప్పేసి ఆలోచిస్తూ పవన్ కళ్యాణ్ గారు వెంటనే నడుద్దామని చెప్పేసి ఆయన చూసే ప్రతిసారి నాకు నేనే మళ్ళీ కంబ్యాక్ అవుతూ వచ్చానండి. మేడం, ఈ ఎన్డీఏ కూటమి అనేది 5 ఏళ్ల పాటు సక్సెస్ నడుస్తుంది అంటారు? కూటమి అనేది పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కూటమిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నన్ని రోజులు 100% కూటమి. 27కి కూటమి బద్దలవుతుంది అనేది వైసీపీ జగన్ చెప్తారు. సాక్షాత్ జమిలి ఎన్నికల నాటికి వాళ్ళకి అంతలా బద్దలైపోద్ది మళ్ళా మనమే అధికారం వచ్చే చెప్తారు. వాళ్ళకి అంతలా నిజాలు వాస్తవాలు అన్ని అనుకూలంగా జ్యోతిష్యం తెలిసే పని అయితే 11 సీట్లు కింద పడిపోతారని ముందే తెలిసి ఉండేది. కనీసం ఆర్థికంగా మేల్కొని ఉండేవాళ్ళు. అయినా సరే పాపం చివరి వరకు పోరాటం చేసి 151 నుంచి 11 ఎందుకు పడిపోయి ఉండేవాళ్ళు. ఇట్లాంటి జ్యోతిష్యాలని చెప్పే ఇప్పుడు 11కి వచ్చి కూర్చున్నారు. ప్రజల మధ్యలో 5 లేపేసి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టారు. మళ్ళీ జ్యోతిష్యాలు చెప్తా ఉంటే చివరి 1 లేపేసి ఫస్ట్ 1 పెడతారు. మేడం, ఫైనల్గా చెప్పండి, రేపు జనవరి 23 నుంచి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తానని చెప్తున్నారు. జనాల్లోకి వస్తే ప్రజలు ఎలా ఉంటుందంటారు రిసీవింగ్? జనవరి 23 నుంచి జనాల్లోకి వస్తారంటే మళ్ళీ ఏమైనా రాష్ట్రానికి ఉపద్రవం వచ్చే ఏమైనా శవాలు రాబోతున్నాయండి? అంటే జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలంటే శవం ఉండాలి క్లియర్గా. శవం లేకపోతే ఆయన రాడు. ఇప్పటి వరకు మీరు ఒక సందర్భం చెప్పండి, శవం లేకుండా ఆయన బయటకు వచ్చిన సందర్భం పోయి మీరే చెప్పండి, నాకు తెలియదు అనుకోండి. సపోజ్ ఆల్రెడీ పొలిటికల్గా ఆయన చేసినటువంటి యాత్ర శవాల యాత్రే చేశాడు. శవాన్ని ఎదురుగా చూపించేసి ఓదార్పు యాత్ర పేరుతో చేశాడు. తర్వాత మళ్ళీ బాబాయిని వాళ్లే చంపేసుకొని ఆ శవాన్ని పెట్టేసి ఆ బురద టీడీపీ మీద జల్లేసి గెలుపుకి వచ్చేసారు. ఆ తర్వాత మళ్ళీ కోడికెత్తిన ఆయన గుర్చించుకోపోయి నన్ను చంపేయడానికి ప్రయత్నం చేశారు. అదొక డ్రామా ఆడారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో అక్కడ విపక్షంలో కూర్చోబెట్టిన తర్వాత ఇవాళ కూడా అక్కడ వినుకొండ దగ్గర ఎవరో 2 వ్యక్తిగత కక్షల ద్వారా చంపుకుంటే ఆ శవాన్ని చూసుకొని ఫస్ట్ టైం బయటకు వచ్చాడు. మళ్ళీ బుడమేరు వరదలు వస్తే కానీ బయటికి రాలేదు. మళ్ళీ సేమ్ ఇట్లాగే రాష్ట్రంలో ఎక్కడైనా శవం ఉన్న సందర్భంలో ఆయన రావాలి అంటే ఒక సాడ్ మూమెంట్ క్రియేట్ అవ్వాలి స్టేట్లో. ఆనందం మూమెంట్లో కానివ్వండి, లేదంటే ఏదైనా ఉద్యమాల గురించి కానివ్వండి, సామాన్యుల గురించి ప్రశ్నించడానికి కానివ్వండి, ప్రభుత్వం ఏదైనా తప్పిదం చేస్తుంటే ఈ తప్పిదం మీరు చేస్తున్నారని చెప్పి చెప్పడానికి కానివ్వండి, ఆయన రావట్ల బయటికి. ఆయన బయటికి రావాలంటే శవం ఉండాలి.